గోదావరిలో గల్లంతైన 5 యువకులు మృతి చెందారని అధికారులు తెలిపారు. 5 మృతదేహాలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. తాడిపూడి ఇసుక ర్యాంపులో గోదావరిలో దిగి ఉదయం 5 యువకులు గల్లంతు కావడంతో అధికారులు అప్రమత్తమై గాలింపు చేపట్టారు. విద్యార్థులంతా తాడిపూడిలో ఇంటర్ చదువుతున్నారని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతున్న శ్రీరామూర్తి, పండుగ రోజు చాలా విషాదకర వార్త. అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ మృతదేహాల ఆచూకీ లభ్యమైందా? సతీష్, మహాశివరాత్రి పురస్కరించుకుని పుణ్యస్నానం చేసేందుకని తాళపూడి మండలం తాడిపూడి ఇసుక ర్యాంపు రేవులోకి దిగిన 11 మందిలో యువకులలో 5 యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే ఈ 5 గల్లంతైన వారిలో అందరూ విద్యార్థులే. వీరు తాడిపూడి గ్రామానికి చెందిన వారే. అయితే వీరి ఉదయం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తో పాటు ఇతర అధికారుల యంత్రాంగం కూడా అక్కడ చేరుకుని ఈ గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికి 4 మృతదేహాలు లభ్యమైన పరిస్థితి. ఇంకొక ఆకాష్ అనే యువకుడి మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో పడాల సాయి, అన్శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, తిరుమల శెట్టి పవన్ ఈ 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఆకాశ్ మృతదేహం కోసం అప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంటే వీరందరూ కూడా అనుకోకుండా ఆ రేవు దగ్గర స్నానం చేసేందుకు దిగినప్పుడు ప్రమాదవశాత్తు కొట్టిపోయారు. అక్కడ లోతు ఇసుక రేవు కావడం, అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో అలాగే గోదావరి ప్రవాహం కూడా ఉండడంతో కొట్టిపోయిన పరిస్థితి ఉంది. దాంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితుల్లో 11 మంది అక్కడ దిగారు. 6 సురక్షితంగా బయటపడ్డారు. ఈ 5 గల్లంత అవడంతో వెంటనే సమాచారం ఇవ్వడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. గల్లంతైన 5లో 4 మృతదేహాలు లభ్యమైనవి. ఆకాశ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయి. అంటే బంధువులు ఇది అందరూ అక్కడ చేరుకుని ఇక్కడికి దాదాపుగా శోక సందర్భంలోనే మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు మృతదేహాలు బయట తీయడంతో వీటిని కొవ్వూరి ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎస్పీ నరసింహ కిషోర్ దగ్గరుండి ఈ సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామూర్తి.